జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దాంట్లో 20వ శ్లోకం. ఈ స్తోత్రం మొత్తం 6 భాగాలు. దాంట్లో ఈ 20వ శ్లోకంతో మొదటి భాగం పూర్తవుతుందన్నమాట. భగవంతుడిని మనం ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం. ఆ స్వామి మనందరి కోసం అర్చామూర్తిగా దర్శనమిస్తున్నాడు. అంతటా ఉండే భగవంతుడు మన కోసం మనం పిలిస్తే ఏ థామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అన్నట్లు ఇందులో ఎవరికి ఎలా కావాలంటే అలా దర్శనమిస్తూ మనందరి ఆరాధనలో స్వీకరిస్తుంటాడు భగవంతుడు. ప్రేమమూర్తి, కృపామూర్తి. మరి మనం చేసే పూజలలో ఉపచారాల కంటే అపచారాలే ఎక్కువ. మరి ఇన్ని అపచారాలు చేస్తున్నాం కదా, మరి భగవంతుడు మనని క్షమిస్తాడా? ఎందుకు క్షమించడు? ఈ 20వ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. ఉపచారాపదేశేన కృతానహరహర్మయ అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమా. భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో చెప్తున్నారు. హే భగవన్, ప్రతిరోజు నిన్ను అర్చిస్తున్నాను. మేమందరం అర్చించడానికి వీలుగా నీలో ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ కళ్యాణ గుణాల యొక్క పరివాహమే మా అందరికీ ఒక్కొక్క రూపంలో మాకు దర్శనమిస్తున్నావు. రాముడుగా, కృష్ణుడుగా అనేక అవతారాలతో మాకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడ నిన్ను వేంచేపు చేస్తే అందులో ఉంటున్నావు. సంఖ్యాభౌమ నికేతనేష్వపి కుటీ కుంజేషు రంగేశ్వర అర్చసర్వ సహిష్ణు అర్చక పరాధీనాఖిలాత్మస్థితి అంటారు మన కూరత్తాళ్వాన్. అర్చన చేసే అర్చకుడికి ఆధీనమైపోతాడు. మనం చూడండి, తెల్లవారుజామునే పని ఉంటే పెందరాడే లేపేస్తాం. మనకి సమయం కుదరలేదు అనుకుంటే ఆ రోజు పూజ చేయకపోయినా ఆయన అలాగే పడుకోబెట్టినా ఏమనడు. మాడిపోయిన అన్నం పెట్టినా, ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ఎలా పెట్టినా మారాన్ చేయకుండా ప్రేమతో ఆరగిస్తుంటాడే భగవంతుడు. మనకి చేతిలో ఉన్నటువంటి ఒక మనిషిలాగా మనం ఏమంటే అదే. ఒక్కోసారి ఖాళీ కుదిరితే గంటసేపు పూజ చేస్తాం. చాలా తొందర అయిపోతే 5 నిమిషాల్లో ముగించేసిన భగవంతుడు మన ఏమన్నా అంటున్నాడా? ఏమంటలేదు. కానీ దోషం కదా. అందుకే మనం ఎన్ని స్తోత్రాలు చేస్తున్నా చివరిలో ఏం చెప్తూ ఉంటాం? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అంటూ భగవంతుని దగ్గర చెప్తూ ఉంటాం. స్తోత్రాలు చదివిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ అంటూ వాటన్నిటికీ భగవంతుడు నన్ను క్షమించు, నారాయణ నమోస్తుతే అంటూ మనం ఒక్క నమస్కారం పెట్టేస్తాం. నమస్కారం చాలా గొప్పది. దాన్ని అంజలి అంటారు. అమ్ అంటే పరమాత్మ, ఆయన్ని కరిగింపచేసేది ఈ ముద్ర. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అంటారు. భగవంతుణ్ణి త్వరగా మనకి అనుగ్రహాన్ని కలిగింపచేసేది ఈ అంజలి ముద్ర. నీటిలో ఉప్పురాయి వేస్తే ఎలా కరిగిపోతుందో భగవంతుని సమీపం దగ్గరికి వెళ్ళి ఒకసారి అంజలి ముద్ర వేస్తే ఆయన కూడా అలా కరిగిపోతాడట. అందుకే భగవంతుడా, ఉపచారాలు చేయాలని నేను ప్రతిరోజు నిన్ను అర్చిస్తూ ఉంటా. కానీ ఉపచారాల కంటే అపచారాలే ఎన్నో చేస్తున్నాను. అపచారాన్ ఇమాన్ సర్వాన్, ఈ అన్నిటినీ కూడాను క్షమస్వ, మా అందరికి కూడా ఒకసారి క్షమించు మా అందరినీ. నువ్వెవరివి? పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడివి. మా కోసం ఈ సంసారానికి దిగొచ్చావు కనుక నువ్వు పురుషోత్తముడివి అయ్యావు. అదిగాక పురుషనోతీతి పురుష అంటారు. బాగా అధికంగా మా అందరికీ అనేక రకాల ఫలాలు, పురుషార్థాలు ఇస్తావట. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అలాంటి ఫలాలు ఇస్తావు గనకే నిన్ను పురుషోత్తమ అని పిలుస్తారు. హే భగవన్, క్షమించు, మా అందరినీ అనుగ్రహించు అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ప్రతిరోజు మనం ఎంత శ్రద్ధగా చేసినా ఈ శ్లోకం అయితే తప్పక చెప్పుకోవాలి. ఎందుకంటే తెలిసి కొంత, తెలియక ఎంతో మనం తప్పులు చేస్తుంటాం. మా జీరస్వామి అంటూ ఉంటారు, తెలిసే ఎంతో చేస్తూ ఉంటాం, తెలియక తక్కువ చేస్తామని. అందువల్ల అలాంటి పాపాల నుంచి మమ్మల్ని అనుగ్రహించు, నీకు చేసే అపరాధాల నుంచి అనుగ్రహించు, రక్షించు అని అంజలి ముద్ర వేసి స్వామిని ప్రార్థన చేద్దాం. దానికే తృప్తి పడేవాడు భగవంతుడు. మన నుంచి ఏమీ కోరడు, ప్రేమని కోరతాడు. ఆ ప్రేమని నైవేద్యంగా పెడదాం. ఒక్కసారి భగవంతుడిని ఈ శ్లోకంతో స్తుతిద్దాం. ఉపచారాపదేశేన కృతాన్ ఆహారహర్మయ
అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమా. జై శ్రీమన్నారాయణ.